ఇండస్ట్రీకి వచ్చి మనం 15 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మనం ఎప్పుడన్నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి ఇంటికి వస్తే చాలు. పాపాత్ముడా, పెళ్లి డెసిషన్ కరెక్టే అంటావా? అందుకే నాకు తెలిసిన ఇద్దరు పెళ్ళైన వాళ్ళని పిలుస్తున్నా. నాకు ఒక్కోసారి జలసీగా ఉంటుంది. నవరసాల్లో నా తొక్కలో ఒక రసం. నీది పెద్ద రసం, అది మామిడికాయల రసం కంటే పెద్దది అది. అన్న పెళ్లి చేసుకోవాలా వద్దా ఇది చెప్పండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేవా? అన్ని బానే ఉన్నాయన్నా. కదా మరి ఆ ఒకటి కరెక్ట్ గా చూసుకో. పెళ్ళైన తర్వాత భార్య ఎలా ఉంటారన్నా? భార్యను మించిన దేవత లేదు రా బాబు. ఎవరు చెప్పారన్నా? మా ఆవిడ చెప్పింది. The one and only మల్లారెడ్డి గారు, let me welcome him on stage. పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఒక చిన్న పిల్లగాడు ఏం కాదు కదా, 30 దాటి 30 ఏళ్ళు అవుతుంది. అన్నా ఎందుకన్నా అలాగా? అసలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ పెళ్లి చేసుకుంటే? పనికిరాని వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది పనికిరాని వాళ్ళని ఇటు చూపించారు నా వైపు. నీ వైపే, ఎందుకంటే మాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. మన చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, 3-4 ఇన్సెంటివ్ ఇస్తా అంటుండే ఎక్కువ పిల్లలను కంటే. స్టార్ట్ చేయి వాళ్ళ లైట్ నుంచి స్టార్ట్. పురంబు నొక్క పోలికరుండు, చూడు రుచులు, జాడ వేరు, పురుష అమ్మా. సార్ మీకు సుధీర్ పేరు ఇప్పుడే తెలిసింది కదా? అవును, మేము ఎప్పటి నుంచో తెలుసు కదా మీకు. తాడీడు ఆయన చూసినట్టుంది కానీ నేనైతే ఆడ చూసినట్టు లేదు. అప్పుడప్పుడు అలా అవుతా ఉంటుంది. ఓకే, ఓదారుస్తున్నాడు. నువ్వు ఏది కావాలో నాకు చెప్పుకో. కరెక్టే కానీ ఆయన రాంగ్ అని చెప్తున్నాడు అంతే. బుడపోరడు కూడా చెప్తాడు అది ఏంది, అది క్వశ్చన్ అది ఆన్సర్ అది ఏమల్లి. అంటే ఏ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఎక్కువ లేదో చెప్తే దాని గురించి అడుగుతాను. కొట్టేలా కొట్టమ్మా ఆయన చెప్పింది కరెక్ట్. మీరు ఎందుకు పడలేదు సార్ మరి? అది ఛాన్స్ ఇచ్చిన ఆయన. నేను చెప్తాలే నీ జవాబులన్నీ ఏ చెప్తున్నది. 60,000 మల్లన్న 80. సరే ఆమె ఏది చెప్తే అదే. ఆ 2.5 ఇక ఉంటే ఉంటాడు, పోతే పోతాడు.